హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి చూడండి, ఇది చాలా క్రిస్పీగా గలగలలాడుతూ ఉన్నాయి కదండి. ఇవి క్యాబేజీ పకోడీ అండి. ఒకసారి ఇలా అయితే చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇది క్యాబేజీ బుట్ట, చిన్న బుట్ట అండి. ఆ బుట్టలో సగం అయితే తీసుకున్నాను నేను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కాస్త పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి. పసుపు సాల్ట్ వేసి ముందైతే ఈ విధంగా బాగా చేత్తో బాగా పిసకాలండి. ఇలా చేయడం వల్ల ఇందులో వాటర్ అయితే వస్తుంది. ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుంటే అందులో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ వాటర్ని పిండేసుకోవాలి. ముందు ఈ వాటర్ ఉంటే పకోడీ మెత్తగా వస్తుందండి. ఈ వాటర్ తీసేయడం వల్ల పకోడీ చక్కగా క్రిస్పీగా బాగుంటుందండి. కరకరలాడుతూ బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి చూడండి. ఈ వాటర్ని మనం కావాలంటే చారుల్లోనా లేదా రసంలోనైనా పప్పుచారులోనైనా వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా వాటర్ అయితే పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను దానికి తగ్గట్టు 3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ చూసారు కదా. మన క్వాంటిటీ తగ్గట్టు అన్నీ పెంచుకుంటూ వేసుకోవాలి. జీలకర్ర, కారం, ధనియాల పొడి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. నేను సాల్ట్ అయితే ముందు వేసాను కాబట్టి అదే సరిపోయిందండి. లైట్గా కొద్దిగా జల్లుకున్నాను. ఇగోండి 2 టేబుల్ స్పూన్లు వరిపిండి, అరకప్పు శనగపిండి వేసుకొని అదే తడితోటే కలిపేసుకోవాలండి. ఇంక వాటర్ అయితే వేయకూడదు. బాగా మళ్ళీ ఇలా గట్టిగా చేతితోటి కలుపుతూ ఉంటే చక్కగా కలిసిపోతుంది. అవి లాస్ట్లో అంతే అండి. అలా కలిపిన తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మరి మీడియం కాకుండా మధ్యస్థంగా పెట్టుకోవాలండి. మంటని హైలో పెడితే మాడిపోతాయి. మధ్యలో కలుపుతూ ఇలా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇవి రసంతోటైనా పప్పుచారుతోటైనా సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి. అలాగే ఈవినింగ్ స్నాక్ కింద కూడా పిల్లలకి పెద్దలకి చాలా బాగుంటాయండి. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇదే విధంగా మిగతా వాయి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక వాయి అండి. ఇదే విధంగా మిగతా వాయి కూడా వేసుకొని తీసుకోవాలి. ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. బాయ్ అండి.